కొత్తగూడెంలోనూ ఎయిర్పోర్ట్ సాధ్యాసాధ్యాలపై స్టడీ కొనసాగుతున్నది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ ఎయిర్పోర్ట్ 2.5 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఈ ఎయిర్పోర్టుకు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలేదు. ఏప్రిల్లో హైదరాబాద్ టు శ్రీశైలం సీ ప్లేట్స్ ప్రారంభిస్తున్నామని వెల్లడి. ఏంది కొత్తగూడెంలోనూ ఏర్పాటు జిల్లా కోటి పెట్టి ఏమున్నాయి, ఇటు నుంచి అటు పోయి రావచ్చు, అటు నుంచి ఇటు పోయి రావచ్చు. ఇప్పుడు కొత్తగూడెం నుండి వరంగల్ ఎంత, వరంగల్ నుండి హైదరాబాద్ ఎంత, హైదరాబాద్కు వరంగల్కు 120 కిలోమీటర్లు, మళ్ళీ అదే వరంగల్ నుండి అదే భద్రాచలానికి మళ్ళీ 100 కిలోమీటర్లు. అంటే ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ పెడతాం అనుకుంటానులేమో మరి. సమయం కూడా తగ్గుతుంది, కానీ ఛార్జీలు తగ్గిర్రు. బస్ ఛార్జీలు దానికి పెడితే మేము వెళ్ళిపోతాం, వస్తాం, బాగుంటుంది. కనీసం బస్ ఛార్జీలు కాకపోయినా ట్రైన్ ఛార్జీల మందం పెట్టండి, అట్లా పోయి అట్లా దిగి మళ్ళీ ఇట్లా వస్తాం. మాకు కూడా సంబరమే పెడితే ఎవరద్దంటాను. కొత్తగూడెం నుండి వరంగల్కు, వరంగల్ నుండి కొత్తగూడానికి, మళ్ళీ హైదరాబాద్ నుండి వరంగల్కు, కరీంనగర్ నుండి వరంగల్కు వచ్చేయ్యి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ వరంగల్కి. ఒకటి ఎత్తే అక్కడ దిగుతాం. ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, మాకు కూడా కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఈ టికెట్లతోటే భయం అవుతుంది. మరి టికెట్లు ఎంత పెడతారో చెప్పుర్రి. కొత్తగూడెంలోనే ఒక ఎయిర్పోర్ట్ ఆట దిల్సుఖ్నగర్లో ఒకటి పెట్టిండ్రు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దిల్సుఖ్నగర్లో ఒక ఎయిర్పోర్ట్ పెట్టిండ్రు. అదేవిధంగా హైదరాబాద్లో ఒక సముద్రాన్ని తవ్వించిండ్రు రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్లో ఒక సముద్రం ఉందని చెప్పిండ్రు. ఇప్పుడు రామ్మూర్తి నాయుడు గారేమో ఏకంగా కొత్తగూడెంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ పెడతాడట. సంతోషమయ్యా, సంతోషం. మంచి ఆలోచనలు చేస్తాను మీరు.